మీ రాఘవాని ఈరోజు మనం సత్తనపల్లి నుంచి నర్సరాపేట వెళ్లే దారిలో ఒక వెంచర్లతో ఉన్నాము. ఈ వెంచర్లో పూర్తి వరకు అయితే మనం చేసాము. వెంచర్లో మనం ఏమేమి చేసాము అనేది మీకు ఈ వీడియో చెప్తాను. కొత్త ఈ వెంచర్ల లోపల మన అన్ని చెట్లు ఉండేవి, మన దగ్గర చేసి పెట్టి చెట్లు అయితే పూర్తి క్లీన్ చేయడం జరిగింది. దీని తర్వాత చెట్లు పీకిన తర్వాత ఇలాగా చుట్టూరు మన ఈ వెంచర్ చుట్టూరు ప్రీకాస్ట్ వాల్ పెట్టి ప్రీకాస్ట్ వాల్ అయితే కట్టడం జరిగింది. వెంచర్లో మనము ఇలాగా సీసీ డ్రైన్స్ అయితే మనం వేసాము. ఈ సీసీ డ్రైన్స్ లో అడుగున్నర 2 అడుగులు అయితే డ్రైన్స్ కూడా మనం వేసుకుంటాము. రోడ్స్ వేసిన తర్వాత సీసీ డ్రైన్స్ వేసిన తర్వాత ఒకవేళ సీసీ రోడ్స్ వేయాలనుకుంటే మనము ఈ వెంచర్లో ఇలాగా కీవాల్ తీసిన తర్వాత దీనికైతే రోడ్ లెవలింగ్ చేయడానికి మన దగ్గర జేసీబీ మరియు మట్టి లెవలింగ్ చేసిన తర్వాత విత్ మిక్స్ అయితే దీనికి అప్లై చేసాము. విత్ మిక్స్ పూసిన తర్వాత మన దగ్గర రోలింగ్ కూడా సప్లై చేస్తాము. రోలింగ్ చేసిన తర్వాత వాటర్ ట్యాంక్ కూడా సప్లై చేస్తాము. మీరు సిమెంట్ రోడ్డు కానీ సిమెంట్ డ్రైన్స్ కానీ ప్రీకాస్ట్ వాల్ కానీ కట్టినప్పుడు మీకు క్యూరింగ్ కావాలంటే మన దగ్గర వాటర్ ట్యాంకులు కూడా సప్లై చేస్తాము. అలాగే ఈ వెంచర్లో మీరు వెంచర్ అంతా సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్స్ వేసిన తర్వాత రాళ్ళు పాత్రానికి కూడా ఇలాగా హద్దులు ఫ్లాట్కి రాళ్ళు పాత్రడానికి కూడా మన దగ్గర అయితే మ్యాన్ పవర్స్ ఉంటారు. వీటితో పాటు రాళ్ళు పాతిన తర్వాత ఇలా నెంబర్స్ వేయడానికి మరియు ప్రీకాస్ట్ వాళ్ళకి పెయింటింగ్ వేయడానికి కూడా మన దగ్గర అయితే మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటాము. సత్తనపల్లిలో మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఒకవేళ మీరు కొత్తగా వెంచర్ వేసిన వాళ్ళైతే మరియు ఆల్రెడీ వెంచర్ వేసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర జేసీబీలు, ట్రాక్టర్లు, డోజర్లు, వాటర్ ట్యాంకులు, అలాగే రోలింగ్లు అన్నీ మన దగ్గర మేము సప్లై చేస్తుంటాం. వీటితో పాటు అనుభవకులైన కాంక్రీట్ వేసే వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. సో ఇలాంటి మంచి వెంచర్ సంబంధించిన విషయాలకు కానీ మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.